పత్రికలో మొదటి అధ్యాయంలో 27, 28, 29 వచనాలు ఒకసారి శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడకు. ఇదిగో చూడండి, ఒకసారి గట్టిగా ఈ మాట మీరు వినాలి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? ధనవంతులు కాదు, బలవంతులు కాదు, హోదా కలిగిన వారు కాదు, పెద్ద విచిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళు కాదు. దేవుడికి కావాల్సింది లోకములో ఎన్నిక లేని వారు కావాలి, లోకములో బలహీనులు కావాలి, లోకములో తృణీకరింపబడిన వారు కావాలి. వారే దేవునికి బలమైన బాణాలుగా నిలబడడానికి దేవుడు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు